హాయ్ ఫ్రెండ్స్, కర్మ రిఫ్లెక్ట్స్ అని అంటూనే ఉంటాం కదా. అది చాలా మంది విషయంలో చాలాసార్లు జరిగి కర్మ అనేది ఉంది అంటూ ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఇక రీసెంట్గా ఒక స్టార్ విషయంలో కర్మ రిఫ్లెక్ట్స్ అనే ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఇంతకు ఎవరా స్టార్ అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు, ఒకానొక సమయంలో తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరోయిన్ హన్సికా మోట్వాని. ఇంతకీ హన్సిక విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారా? మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ హీరోయిన్ ఒకానొక సమయంలో తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం జరిగిందంట. అక్కడ తన ఫ్రెండ్కి కాబోయే భర్తతో రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో హన్సిక తన స్నేహితురాలితో స్నేహాన్ని కోల్పోవడమే కాకుండా తన స్నేహితురాలి పెళ్లి సైతం చెడిపోవడానికి కారణమైంది. ఇక ఆ తర్వాత హన్సిక తన స్నేహితురాలి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయితో ఉన్న రిలేషన్షిప్ ని బయట పెట్టి అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పుడు హన్సిక గురించి చాలా మంది కూడా తన స్నేహితురాలి పెళ్లి చెడగొట్టి మరీ అతన్ని పెళ్లి చేసుకుంది అని చర్చించుకున్నారు. ఈ విషయం ఆ సమయంలో ఇండస్ట్రీలో సైతం హాట్ టాపిక్ గా మారింది. కానీ మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుందన్న విధంగా హన్సిక తన స్నేహితురాలి పెళ్లి చెడగొట్టి మరి అతన్ని పెళ్లి చేసుకున్నందుకు హన్సిక మరియు అతని భర్త 3 ఏళ్లు కూడా పూర్తిగా కలిసి జీవించక ముందే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసి ఇప్పుడు ఎవరి జీవితాన్ని వారు బ్రతుకుతున్నారు. అందుకే మనం ఒకరి జీవితాన్ని నాశనం చేస్తే రేపు మన జీవితం కూడా నాశనం అవుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విషయాన్ని మన పెద్దవాళ్ళు కూడా మనకు అర్థమయ్యే విధంగా కర్మే ఫలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఆలోచించి అడుగు వేయండి, ఎందుకంటే ఎప్పుడు కూడా కర్మ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.